వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించుకుంటూ వెళుతున్నారా? 4 విడతలుగా అటు రైతు రుణమాఫీ 17,000 కోట్లు పూర్తి చేసిన సందర్భం, తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది రేపు తేలుతుంది. ఇక మరోవైపు ముఖ్యంగా 55 లక్షల మంది రైతులకు దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉచితంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. దీని మీద కేంద్ర స్థాయిలో పెద్దలు కూడా స్పందించారని వాళ్ళ పత్రికలు రాసుకొచ్చాయి. అయితే ఎంతవరకు సాధ్యాలకు అవకాశం ఉంటుంది? దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోనున్నారా? ఈ అంశం మీద మాట్లాడదాం. ఇక 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ 5 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ కూడా 3 స్థానాల్లో గెలుచుకోగా ఇతరులు 2 స్థానాల్లో గెలుచుకున్నారు. ఒకవైపు ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ మరి 3 చోట్ల గెలుచుకోవడం, ఇక మాయావతి ఈవీఎంలకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇటు ఈసీకి కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ధృవీకరణ లేకుండా ఏ రకంగా సాధ్యం అవుతుంది, ఇందులో ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని ఎట్లా చెప్తారో నిరూపించాలని ఆదేశాలు జారీ చేసింది. అంశాలను మాట్లాడదాం. మనతో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు వారు. అలాగే కేకే మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ పీసీసీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. డాక్టర్ నరేష్ గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వ మండలి విప్, టీఆర్ఎస్ నాయకులు. రైట్, ప్రతాప్ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. రైతు విభాగానికి మీరు నాయకులుగా ఉన్నారు. మొదటి నుంచి వాళ్ళ కష్ట నష్టాలేంటో అందరికీ తెలుసు, కొంచెం మీకు మరింత ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పటికి ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కొంత ఊరటగా ఉండి మరింత మందిని వ్యవసాయం వైపు తీసుకొచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 years అవుతుంది. 3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ ఆయన వస్తుంది సమగ్ర సర్వే చేసి, సమగ్ర సర్వేతోని ఆ రోజు సంచలనమైనటువంటి, అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడు వేయలేదు, నేను సింగిల్ ఏలో 24 hours సమగ్ర సర్వే చేస్తాను చెప్పారు. నెక్స్ట్ డే ఏమన్నారు, మన గ్రామం మన ప్రణాళిక అని చెప్పారు. దాన్ని కూడా ఏమన్నా ఆ రోజు కూడా గ్రామాలలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వండి. ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయంగా చెప్పబడుతున్న నిర్ణయంలో సాధ్యాసాధ్యాలను ఒక రైతు నాయకుడిగా మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే అది మేము స్వాగతిస్తున్నాం. రైతుకి ఏది ఇచ్చినా తక్కువే. రైతు అనేవాడు లేకుంటే అసలు అన్నం పెట్టేవాడు లేడు. జై జవాన్ జై కిసాన్. రైతు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ గవర్నమెంట్కి ఇంకోటి కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు రైతు రుణమాఫీ చేసినారు. రైతు రుణమాఫీ దాదాపుగా 3 years 4 times కంప్లీట్ చేసామని చెప్తున్నారు. వాస్తవంగా ఈ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఫార్మర్కి 7% ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ₹1,00,000 ఉంటే దాదాపుగా ఈ 3 years ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో రైతు పే చేసిండు. దాన్ని గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకుండా దాన్ని మభ్యపెట్టుకుంటూ ఇవాళ రైతులకి ఫ్రీ ఫర్టిలైజర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. అదొకటి. రెండోది రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. మూడవది రైతులు పండించినటువంటి పంటలకి ఎక్కడ కూడా ఎంఎస్పీ లేదు. ఇవాళ చూడండి, మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, షుగర్ క్యాన్ కావచ్చు, లేకపోతే ఈ సోయాబీన్, ఫ్యాడీ, మేజు, ఇట్లాంటి వాటికి పంటలకి ఇక్కడ కూడా గిట్టుబాటు రేట్లు లేవు. రైతులు పండించినటువంటి పంటలు తీసుకోవడానికి ఆ పంటలు తీసుకొచ్చి మార్కెట్లో వేస్తే మార్కెట్లో కొనేవాడు లేకపోవడం వల్ల మార్కెట్లు దివాలా తీసినటువంటి పరిస్థితి, మార్కెట్లు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఓవరాల్గా మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నది స్వాగతిస్తున్నాం. ₹4,000 ఇక్కడ సరిపోదు. కల్టివేషన్ చేసుకోవడానికి ₹4,000 కావాలి. పెస్టిసైడ్స్ ఉంటాయి, ₹4,500 వరకు ఇచ్చే అవకాశం. ₹4,000 అంటున్నారు. ₹4,000 2 DAP 3 యూరియా బ్యాగులు వస్తాయి. దాంతోనే వ్యవసాయం కంప్లీట్ కాదు. కాబట్టి అంటే వ్యవసాయానికి పక్కా ఇవాళ అమెరికా వాళ్ళు దాదాపు 70 to 80% సబ్సిడీ ఇస్తున్నారు. ఈ మలేషియా వాళ్ళు చాలా సబ్సిడీ. సో ఓవరాల్ గా సీఎం తీసుకున్న డెసిషన్ ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోంది. దీని అమల్లో మీకు అనుమానాలు ఉన్నాయంటే? ఇప్పుడు ఎందుకు అనుమానం ఉండదంటే డెఫినెట్ గా నేను చెప్తున్నా, మేము ముందు చెప్తుంది మీరు ఆగమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 3 సంవత్సరాల కాలంలో 30 సినిమాలు రిలీజ్ చేసిండు. ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. రాజేశ్వర రెడ్డి గారు, ఒకటి దాదాపు 5 నుంచి 6,000 కోట్ల అంచనా ఈ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి. సో దానికి ఎక్కడి నుంచి అలొకేషన్స్ వస్తాయి అనేది ఒక క్వశ్చన్. తర్వాత బీజేపీ ఒక పాయింట్ రైజ్ చేస్తోంది, ఈ ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని ఎందుకు మీరు అమలు చేయట్లేదు? ఎందుకంటే ఇంకా టైం ఉంది. వచ్చే సంవత్సరం అంటే దాన్ని ఒక ఎన్నికల నిర్ణయంగా కావాలని వచ్చే సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి అనేది ఒక విమర్శ వస్తుంది. విమర్శలకు ప్రతి విమర్శలకు ఈ పర్టికులర్ ఇష్యూలో అయితే తావులేదు అనుకుంటున్నాను. ముఖ్యంగా రైతులకు సంబంధించేసి ప్రతాప్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, రైతుకి ఎంత చేసినా కూడా తక్కువే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ తెలుసు, నాణ్యమైన కరెంటు 6 నెలల నుంచి వరకు ఇస్తున్నాం.
రైతులు ఈ రోజున మాకు కరెంటు ఇంత వద్దు అని చెప్పేసి దశకి ఈ రోజు తీసుకొచ్చాం. అది సక్సెస్ఫుల్ గా అందరికీ రైతులు చెప్పారు ఖచ్చితంగా. ఎస్, ఎందుకంటే 9 గంటలు కంటిన్యూస్ ఇచ్చినట్లయితే బోర్లన్నిట్లో కూడా బోర్లు కానీ బావిలలో కానీ వస్తున్నాయి కాబట్టి 2 దఫాలు ఇవ్వండి కాకపోతే నాకు చాలు అని చెప్పేసే విధంగా సంతృప్త స్థాయిలో ఇలా కరెంట్ ఇవ్వగలిగినాం. రుణమాఫీ గురించి కూడా ఇవాళ మొత్తం కూడా 17,000 కోట్లు ఏదైతే ఉన్నదో దాన్ని 3 సంవత్సరం లోపల మన వెసులుబాటు చూసుకొని ఇలా చేయగలిగినాం. ఇవాళ మార్కెట్కి వస్తున్న ధర విషయంలో కూడా అనేక వాటికి కూడా ఇలా ఖచ్చితమైన ఎంఎస్పి ఉన్నది. పత్తి ధర 4,160 ఉంటే ఇలా 5,000 చేంజ్ ఉన్నది. అదేవిధంగా మొక్కజొన్నకు కూడా, తర్వాత ధాన్యానికి కూడా 1460 నుంచి 1510 ఉంటే అంతకంటే ఎక్కువనే ఈ రోజు వస్తున్నది. ఒక 2 పంటలకు మాత్రమే ఇవాళ ఎంఎస్పి అనేది అది మనం నిర్ణయించేది కాదు. పర్టికులర్ గా పసుపు పంట గానీ మిర్చి పంట గానీ అది వాణిజ్య పంట అంతర్జాతీయ దాని మీద ఆధారపడి ఉంటది కాబట్టి అది మనం డిసైడ్ చేసేది కాదు. కాబట్టి అయినా కూడా ఇవాళ పంటలన్నింటినీ వచ్చిన తర్వాత దానికి ఎట్లా ఇవ్వాలని చెప్పి కందుల విషయంలో మీరు చూశారు. భారతదేశంలో 20 లక్షల క్వింటాలని ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు 1,024 కోట్లు ఇవాళ మన ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టేసి కొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రైతు ఇంకా ఇబ్బందులో ఉన్నాడు. ఆ రైతుకు కావాల్సిన ఎరువులు ఇవ్వాలంటే కూడా ఒక శాస్త్రీయమైన ఆలోచన చేసి ఇవాళ రైతు ఎన్నైతే ఒక ఎకరానికి ఎంత పడతారు, 4,000 కంటే ఎక్కువ మందులు వేయరు, అంతకంటే ఎక్కువ వేస్తే కూడా వేస్ట్ అవుతుంది. ఇలా డిఏపి 1,194 రూపాయలు ఉందండి. 2 డిఏపి బస్తాలు వేసినా కూడా 2,400, 3 యూరియా బస్తాలు ఏది వేసినా కూడా 3,800 రూపాయలు వస్తున్నది. 4,000 రూపాయలు ఒక ఎకరానికి ఇవాళ రైతుకి మనం డైరెక్ట్ గా వేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయని కూడా ఖచ్చితంగా ఇవాళ 17,000 కోట్లు మనం ఇచ్చుకున్నాం. ఎక్కడి నుండి వస్తుందని కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతుకనే ఉద్దేశం. నేను ఎందుకు అడిగాను రాజేశ్వర రెడ్డి గారు, గత 2 అసెంబ్లీల క్రితం సందర్భంలో దాదాపు 30 లక్షల మందికి మేలు జరిగే రైతు రుణమాఫీకి ఒకేసారి 8,000 కోట్లు తీసేస్తే వాళ్ళందరూ రిలీఫ్ అవుతారు. కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పారు. సో ఒకేసారి 5-6 వేల కోట్లు వచ్చే బడ్జెట్ లో దీనికి కేటాయించడం సాధ్యమయ్యే పనేనా? ఇవాళ మనం సంతృప్త స్థాయిలో ఉన్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇచ్చినాం. మిగతా పెట్టుబడులు అన్నిటి కూడా ఒక ఎత్తు అయినట్లయితే దీన్ని ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ ఉపయోగం అవుతుంది. కాబట్టి బడ్జెట్ లోనే కేటాయించుకొని, ఈ బడ్జెట్ అయిపోయింది, వచ్చే బడ్జెట్ లోనే కేటాయించుకొని ఆ బడ్జెట్ లో డబ్బులు కూడా మార్చి 30th వరకు బడ్జెట్ క్లియర్ అవుతుంది. ఏప్రిల్ మాసం నుంచి వెళ్ళి అమల్లోకి వస్తుంది. మే 30th వరకు తొలకరి చినుకు పడే లోపలనే వాళ్ళందరికీ కూడా ఎకరానికి ఎవరికైతే వ్యవసాయం సాగు చేసే ప్రతి రైతుకు కూడా 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి పంపించే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మహేందర్ రెడ్డి గారు, బడ్జెట్ లో భాగంగానే రైతే రాజు అనే నినాదం మనం వింటూనే ఉంటాం. సో ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగానే రైతును రాజు చేసే దిశగానే ఉందని ఒప్పుకుంటారా? రైతును రాజు చేసే నిర్ణయం కానీ తనకు తాను రాజు కావాలని తన కొడుకును రాజు చేయాలనే నిర్ణయం మాత్రం అవపడుతుంది. ఎందుకంటే నిజంగా కూడా కేసీఆర్ చిత్తశుద్ధి ఉన్నట్టయితే వచ్చే బడ్జెట్లు ఎందుకు పెట్టుకోవాలి? ఇలా అనేకమైన నిర్ణయాలు బడ్జెట్ని కాదని చెప్పి కూడా తీసుకునే వాళ్ళ అనేకమైన లబ్ధి చేకూర్చడానికి అనేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ నిజంగా రైతు జీవితం పైన, రైతు యొక్క బాగోగుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ జూన్ నుంచే ఇవ్వను. ఎందుకంటే నువ్వు అనేక ఇలా ఎట్టాగో అప్పులపాలు అయిపోయినాం మనం. 60,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల వరకు అప్పులపాలు అయిపోయినాం మనం. 60,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల అప్పులకు పోయినాం మనం. అప్పులుగా నువ్వు తీసుకుని పెడుతుంది ఇవాళ. రైతుకు ఏది చేసినా తప్పని మేము తప్పు పట్టట్లే. ఫస్ట్ ఈ నిర్ణయాన్ని అయితే మీరు వెల్కమ్ చేస్తున్నారు. ఒకటి ఋషి గారు, దానికి దీనికి లింక్ పెట్టకూడదు. ఎందుకంటే దయచేసి ఏంటంటే నిర్ణయాన్ని చేసి ఆయన గొప్ప చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. తను చెప్పిన ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ సినిమాలు అయితే చూపించిండో, రంగుల సినిమాలు చూపించుకుంటూ వచ్చిండో, ఆ రంగుల సినిమాలు ఎంతవరకు అయినాయి నిజంగా కూడా నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఫోర్త్ ఎస్టేట్ ముందు తీసుకుపోవాలి. వాటిని ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి. ఇవాళ రైతులకు రుణమాఫీ అనేది ఇచ్చిండ్రు, 4 విడతలకు ఇస్తున్నారు, 3 సంవత్సరాల్లో ఇచ్చిండ్రు. ఆ రైతుకు ఏదైతే రుణమాఫీ చేసిండ్రో కేసీఆర్ గారు కూడా ప్రసంగం ఇచ్చేటప్పుడు పక్కబంటు ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నిజంగా కూడా రైతు బిడ్డలు అయినట్టయితే వీళ్ళు ఆత్మ వంచన చేసుకుని మాట్లాడకూడదు, ఆత్మ విమర్శన చేసుకుని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ ఎక్కడ సరిపోయింది? బ్యాంకులలోకి వెళ్ళినట్టయితే విడతల వారికి ఇచ్చిన రుణాలు వడ్డీ కింద కట్టుకుని తగ్గిన ఇచ్చింది కదా. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళకి. ఎందుకంటే రుణమాఫీ వస్తుందని చెప్పి బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే మిగిలిన పెళ్ళాం పైన బిడ్డ పైన ఉన్న పుస్తకాలు తీసుకెళ్లి బయట తాకట్టు పెట్టి మళ్ళీ వ్యవసాయం 17,000 కోట్లు రుణమాఫీ వల్ల ఉపయోగం లేదా రైతులకి? పోయి చేయండి, మేము కావట్లేదు. మీరు ఇంతకు ముందే రాజేశ్వర రెడ్డి గారు అన్నారు కదా ప్రతిపక్షం అట్లనే మాట్లాడుతుందని చెప్పి. అందుకని నేను ఏమంటున్నా అంటే నేను మాట్లాడే బదులు మీరు మాతో రండి, రైతుల దగ్గరకు పోదాం. ఇలా ప్రగతి భవన్ కొంతమందిని తీసుకొచ్చి జై కొట్టు కొట్టుకుంటే కాదు కదా, జనంలో పోలే. నిజంగా కూడా రైతుల ఆత్మహత్య, రైతులు ఇలా పంటలు ఎండిపోతున్నాయి. ఇలా
ఏ నాయకుడైనా రైతు పంటలు పోయిందండి? పోయినసారి అతివృష్టి వల్ల రైతు గొప్పగా ఉంటేనే మన బంగారు తెలంగాణ అనే కళ సాకారం అవుతుందని వారు మాట్లాడి రైతునే ముందు ప్రధానంగా పెట్టాలి, వాళ్ళకి అగ్రతాంబూలం ఇవ్వాలని చెప్తే ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా రైతులు పెట్టాలండి. ప్రపంచ వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ కానీ రైతులు పెట్టాల్సిందే. రైతును పెట్టినట్టే పుట్టిన గడ్డ యొక్క రుణం తీసుకున్నట్టు అవుతుంది, రైతును ముందు పెట్టినట్టే. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి రైతును కేవలం ఒక రాజకీయ ఓటుగా ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈమెయిల్ పెట్టి నువ్వు తేడా అప్పు పెట్టేసాయి. నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రుణం ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళ డ్యూస్ ఉన్నాయి, వాటిని పే చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ కేవలం రాజకీయాలు చేయడం ఏంటిది? ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎరువులు ఫ్రీగా ఇస్తాము మేము అనే నిర్ణయం తీసుకున్నామంటే మేము అన్నాము ఇమీడియట్ గా ఈ సంవత్సరం నుంచి ఇవ్వాలి, ఇంకా ఇమీడియట్ గా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా స్పష్టంగా క్లియర్ గా అనిపిస్తున్నది ఇది ఎలక్షన్ల కోసం. ఎందుకంటే 2018 తర్వాత మళ్ళీ 19 స్టార్టింగ్ లోనే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్ల కోసం ఇది పెట్టిన అదే దాని పర్పస్ లో ఇది కనిపిస్తున్నది. ఇప్పుడు ఇక కొంచెము అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏది ఈ ఎలక్షన్ పాలిటిక్స్ ఇంకా ఆపుకోవాలి కేసీఆర్ గారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అందరికీ తెలుసు యూరియా కోసం ఈ కోసం రైతులు 20 గంటలు 25 గంటలు లైన్లో నిలబడి తోపులాట ఉండే. వచ్చిన సంవత్సరాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసినాం. యూరియా నీమ్ కోటెడ్ చేసిన తర్వాత పూర్తి సర్ప్లస్ లో ఉన్నది. అదేవిధంగా కావాల్సిన చెప్తున్నాను అట్లా మాట్లాడొద్దండి మీరు. ఎందుకంటే రాష్ట్రాల యొక్క పాలసీలు కూడా ఉంటాయి, రాష్ట్రాల పాలసీలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తున్నది. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి మహారాష్ట్రకి వెస్ట్ బెంగాల్ కి ఇచ్చిన నోటీసులు కేంద్ర ప్రభుత్వం ఎంత చేయాలో అంత ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు సరే ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న ఆ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినండి మోడీ గారు ఉత్తరప్రదేశ్ కు రుణమాఫీ అన్నది, బయట రుణమాఫీ ఉత్తరప్రదేశ్ ఆ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ అక్కడ ప్రభుత్వమే భరిస్తున్నారు 35,000 కోట్ల రూపాయలు. రిజర్వేషన్ అంశంలోనూ మరో అంశంలోనూ బీజేపీ బద్ద వ్యతిరేకి. దానికి మీ కారణాలు మీకున్నాయి. కానీ వాళ్ళ రైతుకు మేలు చేసే నిర్ణయం స్వాగతిస్తున్నామండి. రైతులకు నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నాం. సో అక్కడే మీకు సిన్సియారిటీ మీద డౌట్ వస్తుంది. అవును, స్పష్టంగా కనిపిస్తుంది కదా ఎలక్షన్ ఉద్దేశంతో చేస్తున్నాను చెప్పేసి. ఈ రోజున ఎలక్షన్స్ లేవు, 2 సంవత్సరాల వరకు ఇంకా నేను మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డు కావద్దు, వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి మాట్లాడిన తర్వాత లెట్ దెమ్ కాంట్రడిక్ట్. ఇవాళ ఎలక్షన్స్ అనేది ఇంకా 26 నెలల వరకు లేవు. ఇవాళ 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఎలక్షన్ల కోసం రాజకీయాలు చేస్తే ఎలక్షన్లు జిమ్మిక్లు అని అనుకున్నట్లయితే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ల కోసం లేదు. ఒకటి ఇవాళ ఖచ్చితంగా రుణమాఫీ కూడా ఎవరికి ఎట్లా చెందింది అని చెప్పేసి లెక్కలు కానీ సిద్ధం బ్రహ్మాండంగా ఇవాళ రైతులందరూ కూడా రుణమాఫీలో ఇబ్బంది లేదు. రెండోది భారతదేశ పాలకులకు ఇవ్వాల, అన్ని రాష్ట్రాల పాలకులుగా భారతదేశ పాలకులకు ఒక ఛాలెంజ్ లాంటిది. ఒక నిర్ణయం అనేది ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరు తీసుకోలే. 4,000 రూపాయలు డైరెక్ట్ గా రైతుకి ఎరువులకు సంబంధించేసి వాళ్ళ అకౌంట్ లో వేస్తానంటే గుడ్డుకి ఈక్వల్ వీకే ఆ లక్షణం ఇంకా ప్రతిపక్షాలు. ఈ రోజున మేము ఇచ్చే పరిస్థితుల్లో లేము. మేమున్న మా క్లారిటీ మాకున్నది. ఈ సంవత్సరం మేము కరెంటు విషయంలో ఇవాళ 9,750 మెగావాట్లు అయినా కూడా తీసుకొచ్చి పెట్టి ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ మార్చి 31 కాదు, ఏప్రిల్ 2nd వీక్ లో కూడా ఇవాళ కరెంటుని 9 గంటలు ఇవ్వగలిగిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఇది ఒకటే. కరెంటు విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, ఎంఎస్పీ విషయంలో కానీ, మిగతా అన్నింటిలో ప్రొక్యూర్ చేయడం వల్ల కానీ రైతుకు సంబంధించి రైతు పడుతున్న కష్టమైందని తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు, అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు. దాని గురించి వాళ్ళు ఏమి చేయడం లేదు. రెండో విషయం, ఇవాళ మేము ఊరికనే దంబాచారాలకు పోవట్లేదు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుండి మేము ఇవ్వగలిగే స్థితిలో కొద్దిగా ఉంటాము. ఓ 2,000 ఇవ్వగలుగుతూ ఇంకో 4,000 ఇస్తాము అని చెప్పి ఇలా 6,000 నుండి 7,000 కోట్లు. మహేందర్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు, అనేక అంశాలకు చెప్పనివి కూడా చేస్తున్నాం ముఖ్యమంత్రి, బడ్జెట్ లో లేనివి కూడా చేస్తున్నారు కదా. మరి ఇంత ముఖ్యమైన అంశం మీద 5-6 వేల ఈ సంవత్సరం మేము ఒకటే ఇవాళ 4,000 కోట్లు రుణమాఫీ చివరి విడత ఇచ్చినాము. మిగతా బడ్జెట్ అనేది పాస్ అయిపోయింది. బడ్జెట్ లో వెసులుబాటు లేదు. ఇవాళ మిగతా దాంట్లో ఎక్కడి నుంచి కూడా తెచ్చే మిగతా ఎక్కడెక్కడ డబ్బులు అనేది దానికి అన్ని కేటాయింపులు అయిపోయినాయి. కాబట్టి వచ్చే సంవత్సరం మనకు ఉన్నది కాబట్టి వచ్చే సంవత్సరం మేలోనే చెప్తున్నాం మేము. బడ్జెట్ అయిన తర్వాత బడ్జెట్ లోనే బరాబర్ అందరినీ పెట్టుకొని రైతు ఖచ్చితంగా ఇస్తాం.
ఇలా రైతు దగ్గర పోతే అక్కడ పోతే కరెంట్ వస్తుందా లేదా, ధర వస్తుందా లేదా, లేకపోతే చెరువులు నిండినాయా లేదా అనేది రైతుకు తెలుసు. రైతు పేరు మీద రాజకీయాలు చేసే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. రాజకీయాలు ఎవరు చేయట్లేదండి. ఇప్పుడు 70,000 మంచి పని చెప్పి మిగతా దాన్ని ఇంకో రోజు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. రైతుకు డబ్బులు ఎరువులు ఫ్రీగా ఇస్తామని చెప్పి భారతదేశంలో స్వాగతిస్తున్నాం సార్, ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇంకా 4,000 కోట్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు చేయండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు రోడ్ల మీదకి వచ్చి గంగోలు చేస్తున్నారు, గిట్టుబాటు రేట్లు అని చెప్పి రైతులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు రైతులు చనిపోయిన తర్వాత, రైతులు దిక్కు లేకుండా అయిపోయిన తర్వాత ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ అధికారంలోకి రావడం, ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు 2018 మేలో ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నట్ట కాదా ప్రజలకు తెలుసు. అది ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఇలా మీకు తెలంగాణలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు ఆపాలని మీకు కనుక ఉంటే మీరు పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. రైతులకి మీరు ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమాల్లో 106 బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు మీరు ఎన్ని మాట్లాడినారు? ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాము, గోదావరిలో కాలడ్డం పెడతాం, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తాం ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 28 పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే ఒక్క పెండింగ్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలి. మీరు ఎక్కడ కూడా ప్రాజెక్టుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మీరు చేయకపోగా మీరు ఒక చిన్న విషయం అండి, ఇక్కడ రీడిజైనింగ్ చేసేసి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, ప్రతిపక్షాల పేరు చెప్పేసి ప్రాజెక్టులు కట్టే సత్తా ప్రభుత్వానికి లేదు, ప్రాజెక్టులు కట్టే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదు. మరోసారి అంశం తీసుకొచ్చి 3-4 ఏళ్లలోనే అది దాటవేసేదాన్ని చూడండి. ఆ రోజు ఏం చెప్పిండు? ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోసుకెళ్తున్నారు, నేను అధికారంలోకి వస్తే కాలడ్డం పెడతా, నీళ్లు తీసుకొస్తాడు. 33 మాసాలు కంప్లీట్ అయిపోతుంది, దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, మళ్ళీ 3 సంవత్సరాలు కావాలని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది? ప్రజలకి మళ్ళొకసారి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఇవాళ తీసుకున్న నిర్ణయాలు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల పొలం కావచ్చు, లేకపోతే సమగ్ర సర్వే కావచ్చు, లేకపోతే గ్రామ జ్యోతి కావచ్చు, గ్రామ పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఫిల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను నిన్న మనం చూడండి, యాదవులని, కుర్మగొల్ల అని, ఎరగల వాళ్ళని, సాగలి వాళ్ళని, ఇట్లా రకరకాల కులాలన్నింటినీ డివైడ్ చేస్తున్నారు. అంటే గడిలో పరిపాలించినప్పుడు గడి దొరలు వెనకట సాగలలో వచ్చి ఆములకు నిలబడాలి, మాదిగోళ్ళు చీమలకు నిలబడాలి, వీళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండాలి. అదే పరిపాలన ఇలా ప్రగతి భవన్లో నడుస్తుంది. అది ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నింటినీ కూడా పిలిపించి, అరే ఏ కులం కూడా ఆ కులంలోనే చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు పుడుతుంది. చూడండి, అట్లా ప్రతాప్ రెడ్డి నాకు అనుమానం ఏంటంటే అట్లా ఎందుకు చూడాలి దీన్ని? ఇప్పుడు ఆ కులాల్లో చదువుకునే సామర్థ్యత ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే మరో అవసరం ప్రవర్తిస్తున్నప్పుడు, చదువు లేని వాళ్ళు లేకపోతే వెనకబడిన వర్గాల వాళ్ళకి ఉపాధి కోసం ఒక అవకాశం ఇవ్వడం కూడా తప్పెట్లా అవుతుంది? చూడండి, అమలు కనుక సరిగ్గా జరగకపోతే దాన్ని ప్రశ్నించాలి, డౌట్ లేదు. నేను ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉన్నా. మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఇండస్ట్రీ ఏదని పట్టుకొచ్చిండ్రా. దాదాపుగా నా కాన్స్టిట్యున్సీలో 25,000 మంది చదువుకున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ చేసినటువంటి వాళ్ళు, నిరుద్యోగులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు? ఆయన ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళని తరిమి కొడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిండు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగిండ్రు? అంటే రాజేశ్వర రెడ్డి గారు నేనేమంటున్నా అంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో 33 మాసాలలో 33 సినిమాలు చూపించేసి రోజుకొక కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నారు, రోజుకొక బాహుబలి రిలీజ్ చేస్తున్నారు. అది ఆ సినిమా సక్సెసా ఫెయిల్? ఒక సినిమా ఫెయిల్ కాగానే ఇంకొక సినిమా, అంటే వాళ్ళు ఒక వాగ్దానం ఫెయిల్ కాగానే ఇంకొక వాగ్దానం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారండి, ప్రజల్ని ఇవాళ ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి అన్నట్లయితే నేను చెప్తున్నా, ఇక్కడ నేను రాజకీయంగా ఇవాళ నేను నాకున్న ఎమ్మెల్సీ పది రాజీనామా చేసి ఇంకో దగ్గరికి పోతానండి. ఈ అబద్ధాలు పచ్చబద్ధాలుగా మాట్లాడకూడదు. ఇవాళ 1,00,000 ఉద్యోగాలు గవర్నమెంట్ లో వస్తే మిగతాది కూడా చేయాలని చెప్పేసి ఇవాళ కుర్మా గొల్ల లేకపోతే మిగతా వాళ్ళు చేసేది కూడా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కావాలని చెప్పేసి ఇలా 6 లక్షల మంది ఇలా కుర్మా గొల్లలు మొత్తం కుటుంబాలు ఉంటే 2 లక్షల మంది ఇతర దానిలో ఉన్నారు, ఉద్యోగాలు కానీ ఇతర బిజినెస్ లో. ఆ 4 లక్షల కుటుంబాలకే ఇలా చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ ఇందులో ఉండాలని చెప్పేసి అనుకోవట్లేదు. మీరు ఆగండి ఒక నిమిషం. మీరు మాట్లాడిన అబద్ధాలకు అంత ఉండాలి కదా. ఫీ రియంబర్స్మెంట్ ఇంతకుముందు వేయలేదన్నారు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 4 కాలేజీలు ఉన్నాయి. 2015-16 సంబంధించి ఒక్క పైసా ఇవాళ బకాయి ఉన్నట్లయితే అడగండి.
100% అయిపోయింది. 2016-17 సంబంధించిన రెన్యువల్స్ కూడా ఇలా స్టార్ట్ అయిపోయి ఇవ్వడం జరిగింది. కాబట్టి అబద్ధాలని పదే పదే చెప్పడం ద్వారా, గోబల్స్ ప్రచారం చేయడం ద్వారా మొత్తం ప్రజలు నమ్ముతారని కాదు. ఇవాళ ఉన్న 3000 కాలేజీలున్నాయి, వారు కూడా నరేష్ గారికి తెలుసు, అందరూ తెలుసు. ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు అన్నారు ఇంతవరకు ఫీజు బాకీ అయ్యలేదు. ఫీజు బాకీ అయ్యేప్పుడు ఏంటండి 100% 2015-16 అయిపోయింది. అదే విధంగా చివరి మాట్లాడినారు ఇలా ప్రాజెక్టుల గురించి అన్నారు. ఇలా ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది, రైతులకు నీళ్లు వస్తున్నది, రావుపడుతుందండి. మహబూబ్ నగర్ లో 4.5 లక్షల అదనంగా, అది కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాలలోని మిగతా ప్రాంతం కావచ్చు, ఈ 5 ప్రాజెక్టుల కింద 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయా, రావటం లేదా? అదేవిధంగా పాలేరులోని ఇవాళ 78 చెరువులు నిండినాయా లేదా? అదే విధంగా మొత్తం 7,50,000 ఎకరాలకు ఇవాళ మిషన్ కాకతీయ నీళ్లు వచ్చినాయా లేదా? 14 నుండి 15 లక్షల ఎకరాలకి ఇవాళ ఆయకట్టు నీళ్లు ఇచ్చింది వాస్తవం. ఆ మాత్రం కూడా కళ్ళు కబోదులాగా చేస్తే మాత్రం ప్రజలు సహించరు. కనీసం ఏంటంటే అది చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. 5 ప్రాజెక్టుల కింద 4.5 లక్షలు మహేందర్ రెడ్డి గారు రోజు లేస్తే ప్రాజెక్టుల మీద కేసులు వేస్తుంటారు ఎక్కడ కూడా. అదే విధంగా అదే కాదు కదా, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది ఎవరు? ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తున్నారు ఎవరు అడ్డుకోవట్లేదు. తెలుగుదేశం అడ్డుకుంటున్నది. ఒక దగ్గర ఒకటి వస్తే చాలండి, ఏ పార్టీ కూడా ప్రాజెక్టు కోసం ఒక జీవో వస్తే చాలు, ఇమ్మీడియట్ గా మొత్తం కోర్టుల కేసు. రాజేశ్వర గారు విజ్ఞులు, విద్యావంతులు, చట్టాలపైన అవగాహన ఉన్నవారు, ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవారు. ఇలా అధికార పార్టీలకు రాగానే అన్ని మర్చిపోయి ఇలా అధికారమే పరమావధిగా మాట్లాడితే నేను చెప్పాడు అటే వస్తున్నా. అధికారమే పరమావధిగా మేము గుడ్డిగా మేము సమర్థిస్తాం ప్రభుత్వ నిర్ణయాలు అంటే అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది వాళ్ళను. రెండవది గల ప్రాజెక్టులు వచ్చేటప్పుడు ఏదైనా ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం ఉన్నది. 2013 భూసేకరణ చట్టం అనేది ఒకటి. అప్పుడు వీరి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రానికి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వివరించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు 2013 చట్టానికి అనుకూలంగా వారు ఓటేసిన వారే, ఆ రోజు కావాలని చెప్పిన వారే. ఆ రోజు కరీంనగర్ జిల్లాలో లోవర్ మానే డ్యామ్ కొరకు, ఎల్ఎండి కొరకు ఏదైతే ఉద్యమం జరిగిందో దానిలో కూడా ఉద్యమాలు చేసి, దీక్షలు చేసి 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసులకు నష్టపరిహారం అడిగిన వారే. దానికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారే దాన్ని ఆర్గనైజ్ చేసినారు. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేనే ఆర్గనైజ్ చేసిన వాటిని. అంటే అవన్నీ ఆ రోజు ఒక న్యాయం వస్తుంది వీళ్ళకు. చట్టాన్ని తుంగలో తొక్కి ఇలా చట్టాన్ని చుట్టంగా వాళ్ళు మార్చుకోవాలని ఉద్దేశం. అదే కదా, అదే బెటర్. అంటే న్యాయస్థానాన్ని తప్పు పడుతున్నాయా? న్యాయస్థానం నువ్వు అన్నది తప్ప, నువ్వు ఈ విషయం నువ్వు న్యాయస్థానం ముందు చెప్పినావు కదా. అంటే ఇలా న్యాయస్థానాలను కూడా బెదిరించే దిశగా మీరు పోతుంది. ఇవాళ అడ్వకేట్లను కాదు వాళ్ళు బెదిరించేది, వీళ్ళు న్యాయస్థానాలను కూడా తప్పుపట్టేవారు. ఒక విషయంలో వచ్చినేమో ధర్నా చౌక్ మేము అన్నమా, హైకోర్టు అంటే కూడా మీకు గౌరవం లేదని ఒకవైపు మాట్లాడతారు మీరు. ఇలా హైకోర్టు మీకు మొట్టికాయలు వేసి చెప్పినప్పటికీ కూడా దాన్ని పదే పదే మాట్లాడుకుంటూ వచ్చి ఇలా కేసులు వేసిన వాళ్ళండి. ఇలా పోయి చూడండి ఎక్కడైతే వీళ్ళు కేసులు అంటున్నారో అలా టీఆర్ఎస్ ప్రజలు ఉన్నారు, బీజేపీ ప్రజలు ఉన్నారు, చనిపోయిన ప్రజలు ఉన్నారు. చనిపోయిన వాళ్ళ పేరు మీద, ఈ దేశంలో లేని వాళ్ళ పేరు మీద వాళ్ళ యొక్క ముద్రలు వేశారు. ఆగండి, ఎందుకు ఇలా దమ్ము 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 నేను చెప్తున్నా కదా, వినండి. మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే 976 మంది పిటిషనర్లు ఉన్నారండి. అందులో 976 మంది పిటిషనర్లలో ఒకలో ఇద్దరు చనిపోతాను దృష్టికి రావచ్చు. వాళ్ళ ఒకలో ఇద్దరు చనిపోతాను చెప్పి సహజంగా ఏమనుకుంటారు, భార్య చనిపోతే భర్త చనిపోతే భార్య నేను వారసులు అనుకుంటారు.
తండ్రి చనిపోతే కొడుకుని వారసులను పెట్టుకోవచ్చు. ఆ 976 మందిలో నీ 2-3 చనిపోతే నీకు జరిగిన నష్టం ఏందండి? దాన్ని పట్టుకొని చనిపోయిన 17 మంది వాళ్ళ పేర్ల మీద దొంగ సంతకాలు పెట్టేసి అదే విధంగా ఒకటి వాళ్ళ సంతకాలు ఏంటియా బయట తీసుకురాని చెప్తాం. గవర్నమెంట్ కావాలని చెప్పి ప్రాజెక్టులు నరేష్ గారు, ఈ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మీద కేంద్ర పెద్దలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. నివాళ కొన్ని పత్రికలు వచ్చాయి, జాతీయ పత్రికలు కూడా వచ్చాయి. వాస్తవమైన అరుణ్ జైట్లీ గారు కూడా అంటే ఇంత అగ్రెసివ్ గా ఆయన గవర్నమెంట్ నడిపించగలుగుతున్నారు ఇలాంటి నిర్ణయాలతో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తారా బీజేపీ? అట్లేం లేదండి, అలాంటిది ఏం లేదు. తప్ప పత్రికలు రాసిన తప్ప పత్రికలు చాలా వరకు కొన్ని ఊహాజనితంగానే రాస్తున్నాయి. ఎందుకు అరుణ్ జైట్లీ గారు అన్నదా ఊహాజనితంగా రాయాల్సిన అవసరం? అట్లానే కాదు, అట్లా ఏం లేదు. రైతులకు నిజంగా కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యూరియా బస్సులో 800 రూపాయల 400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వీరు ఇస్తే ఇంప్లిమెంట్ చేయమంటాము, వాళ్ళకు 200-300 యాడ్ అయితే ల్యాబ్లో సంతోషిస్తాము. దాంట్లో అట్లా ఏం లేదు. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, నువ్వు 70 కోట్లు అప్పు చేసినవి ఇంకా 4 కోట్లు అప్పు చేస్తే ఏమున్నది, ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయి. ఎవరు వద్దంటున్నావు? ఎలక్షన్ ఇలా ఓటర్ రాజకీయాలు చేయొద్దని చాలా స్పష్టం. లైవ్ షో దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో 5 చోట్ల బీజేపీ గెలుచుకుంది, 3 కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలిగింది. రైట్, మహేందర్ రెడ్డి గారు, ఉప ఎన్నికల్లో గెలుపు ఇది అభివృద్ధి రాజకీయాలు అలాగే సుపరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని నిదర్శనమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఒప్పుకుంటారా? ఎందుకంటే తన సీట్లు 3 కాకుండా 2 ఎక్స్ట్రా బీజేపీ తన ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దానికి ఉప ఎన్నికల్లో జనరల్ గా అధికార పార్టీ వైపు, అధికారంలో ఉన్న పార్టీ వైపు ఎలక్షన్ రిజల్ట్స్ అంటూ ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ మోడీ కొత్తగా సాధించింది ఏమీ లేదల్లా. ఇంకా మోడీ ఇవాళ ఇంకా బాధపడాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్ లో 2 సీట్లలో ఒక సీట్ ఓడిపోయింది, కాంగ్రెస్ కి వచ్చింది. కాబట్టి మోడీ ఏదైనా కావచ్చు, గెలుపు ఓటు ఓటమే కదా. నిన్న 2 సీట్లతో ఓడిపోతే అక్కడ మేనేజ్ చేసుకుని గోవాలో రాలేదా? ఇవాళ మొన్నటి ఎలక్షన్లో పట్టుకుని రిజల్ట్ను పట్టుకుని మీరంతా ఇవాళ 4th ఎస్టేట్ కానీ ఏది కానీ అది కానీ అన్ని కూడా ఉత్తరప్రదేశ్లో పెద్ద వచ్చిన ఎలక్షన్ల రిజల్ట్ కూడా కేవలం యాంటీ ఇన్కంబెన్సీ రిజల్ట్స్. మొన్న వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్స్ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్. మీకు ఏదైనా గోవాలో ఏమైందంటే బీజేపీ ఉంటే కాంగ్రెస్ అధికారం ఇచ్చింది, పంజాబ్ లో ఉంటే కాంగ్రెస్ వచ్చింది బీజేపీ అధికారుల నుంచి, ఇక్కడ కాంగ్రెస్ ఉంటే బీజేపీ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దాన్ని పట్టుకొని ఇలా ఊపి ఇక్కడ యాదృచ్ఛికంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్ పెద్ద స్టేట్ కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చినాయి. దాన్ని పట్టుకొని ఇలా ఇంకా మీరు తొండాటాడి మీరు ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అంబేద్కర్ జయంతి రోజు ఇలా మనం మాట్లాడుతున్నాం. ఇలా అంబేద్కర్ గారికి ఇలా నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి మేము ఇది చేస్తాం, దళితులకు ఇస్తామని చెప్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇలా తుంగలో అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ వాళ్ళు. అంబేద్కర్ మానసికంగా మీరు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఎవరికి ఉందో ఎవరికి లేదు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు తెలుసండి అంబేద్కర్ ఇలా 125వ జయంతి రోజు సందర్భంగా కూడా వారి పోయి మాట్లాడడం తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం, వెస్ట్ బెంగాల్ లో కూడా 8 నుంచి 31% బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. 22% పెంచుకోగలిగింది, 20% పెరిగింది. సో దేనికి నిదర్శనంగా చూడాల్సిన అవసరం డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా దాని ఓటు బ్యాంకు పెంచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ తగ్గలే, దాని 56% వచ్చింది దాని ఓటు బ్యాంకు. ఇలా దాన్ని చూసుకున్నట్టయితే ఇలా అక్కడ బలహీనపడ్డ పార్టీలు ఏంటి, వామపక్షాలు బలహీనపడ్డట్టు లెక్క ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నది అని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఇక్కడ తగ్గలేయాల. అంటే వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటంటే ఇలా సిపిఐ సిపిఎం యొక్క ఓటు బ్యాంకు దాని వైపు కర్ణాటక రిజల్ట్ కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? కర్ణాటక కాంగ్రెస్ రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంది, రిజల్ట్ కూడా విపరీతంగా ఎట్లా సాధ్యం? ఒకవైపు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ కూడా డొల్లా నిలిచిపోయింది కదా. ఇవన్నీ కూడా డొల్లా కేవలం
అధికారంలో ఉన్నాం కదా బీజేపీ తన చెప్పు చేతుల్లో ఉన్న ఈడీని కానీ సిబిఐ కానీ ఉపయోగించి ఎక్కడైతే ప్రతిపక్షాలు ప్రభుత్వంలో ఉన్నాయో వాటిపైన వాళ్ళ అడుగులకు మడుగులు వస్తాయి ప్రభుత్వం. వాటికి కాంగ్రెస్ పార్టీ వాడుకున్నంత వరకు దేశ చరిత్రలో ఎవరు వాడుకోలేదు. ఇంకోటి ఈవీఎంలు కూడా ఏవైతే ఉన్నాయో ఈవీఎంలు ముందుగా మీరు చేసిన మధ్యప్రదేశ్ చేసినప్పుడు ఏ మీట నొక్కినా ఆ మీటకే పోతుందని పేపర్లే రాసినాయి. అంటే దాంతో అప్రమత్తం కావచ్చు. ఎందుకంటే దాంతో అప్రమత్తం అయ్యి దీని కొరకు మళ్ళీ ఎందుకంటే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇలా పెద్దలు టీఆర్ఎస్ ఉన్న రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆ రోజు 2010 ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు కూడా ఈవీఎంలు ఒకవేళ పొరపాటు జరుగుతాయని చెప్పి ఆ రోజు ఏం చేయించారు, నామినేషన్లు 110 మందితోని 100 మందితోని 80 మందితో ఇచ్చారు. ఎందుకంటే అనుమానం అనేది అందరికీ. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపుతో ఈవీఎంల మీద అనుమానం తీరినట్టే. అనుమానం తీరినది ఇప్పటికి వాళ్ళ ప్రస్తుతానికి అప్రమత్తమైన అనుకుంటున్నాను. దాన్ని సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది. ఒకటి బీజేపీకి కర్ణాటక వచ్చే ఏడాది మీరు ఫోకస్ చేశారు, ఎట్లా అయినా కాంగ్రెస్ ను పక్కకు పెట్టి అధికారంలో రావాలి. కానీ వ్యతిరేకత ఏం కనిపించట్లేదుగా, వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. ఇప్పుడు జనరల్ గా 1-2 ఇప్పుడు వారు అన్నారు ఇంకో సంవత్సరం గవర్నమెంట్ ఉన్నది. సరే, సంవత్సరం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కి అనుకూలంగా వస్తుంది అని చెప్పేసి వారు అన్నారు. సో ఇది సహజ సూత్రం ఇది. సో మొత్తం ఓవరాల్ గా మనం రిజల్ట్ చూసుకుంటే బీజేపీకి అనుకూలంగా చాలా పెరిగింది. ఢిల్లీలో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ కనీసం డిపాజిట్ కూడా దక్కలే. కరెక్ట్. సో దీన్ని బట్టి ప్రజలు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ గవర్నమెంట్ ను కోరుకుంటున్నారని అర్థమైంది. ఒకటి. అదే పశ్చిమ బెంగాల్లో పూర్తిగా మేము చాలా వెనుకబడి ఉన్నాం అక్కడ. అలాంటిది అక్కడ కమ్యూనిస్టులు మమతా బెనర్జీ వీళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాంటిది మేము ఈరోజు కమ్యూనిస్టులకు వీళ్ళకి డిపాజిట్ రాకుండా చేయడం జరిగింది, సెకండ్ ప్లేస్ కు రావడం జరిగింది. ఈ ఎట్లా ఇప్పుడు సహజంగా ఈ ప్రతిపక్షాలు వాస్తవాలు గుర్తించవు, మంచిని ఎప్పుడు భూతద్దం పెట్టి వెతకడం తప్ప భూతద్దం పెట్టి వెతకడం తప్ప వీరు గెలుస్తేనేమో ఇప్పుడు 2004 వీళ్ళు అధికారంలోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు యూఎంలన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా. వీళ్ళు గెలుస్తేనేమో ఈవీఎంలు మంచిగా పనిచేసినట్టు, వీళ్ళు ఓడిపోతున్నాయో ఈవీఎంలు. ఇది చాలా అసంబంధమైన ఇంపార్టెంట్ పాయింట్. నరేష్ గారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత సౌత్ మీద కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం బీజేపీకి. కాంగ్రెస్ లో వచ్చిన కర్ణాటకలో వచ్చిన శాంపుల్ రిజల్ట్ ఎదురు దెబ్బ అనుకోవచ్చా? కాదండి, పార్టీగా పేరు పొందిన బీజేపీకి సౌత్ లో స్థానం ఉండదని చెప్పదలుచు. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్లో చెప్తున్నాను, 100% మేము కర్ణాటకలో అధికారంలో రాబోతున్నాము. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది ముమ్మాటికి నిజము. ఒక చిన్న ఎలక్షన్ ని బేస్ చేసుకుని మనం అనాల్సిన అవసరం లేదు. అదే చిన్న ఎలక్షన్ బేస్ చేసుకుని కదా ప్రధానమంత్రి బ్రహ్మాండంగా ఉందంటున్నారు ప్రజలు. అదే ప్రతిపక్షంలో వారు మాట్లాడుతున్నప్పుడే ఒకటే కాంట్రడిక్షన్ మీరు చూడొచ్చు. కర్ణాటకలో వచ్చిన విజయమో అద్భుత విజయం అంటున్నారు, ఇంకో దగ్గర వచ్చిందో కాదంటున్నారు. దేనికి కానీ ఒకటే మీటర్ సేమ్ ఉండాలి. కాబట్టి అది ప్రజల యొక్క సూచన, ప్రజల యొక్క ఇష్టాయిష్టాలు తెలియజేస్తుందని చెప్పేసి ఒప్పుకుంటే అది మధ్యప్రదేశ్ అయినా అదే, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా అంతే. ఉప ఎన్నికలు అనేది మామూలు గెలుస్తున్నట్టే మీరు అట్లే చెప్పొచ్చు. ఒకటి. రెండో విషయం, ఈవీఎంలు సరిగ్గా ఉన్నాయా లేవంటే దానికి ఇవాళ మన ప్రింటింగ్ అది కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కూడా అనుమానాలు ఉండే, కానీ ఈ రోజున క్లారిటీ చేసిన తర్వాత అనుమానం వచ్చింది కదా. అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మొన్న కూడా ఎలక్షన్స్ లో, మన జరిగిన ఖమ్మం ఎలక్షన్, పాలేరు ఎలక్షన్ లో కూడా వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ప్రతి వాళ్ళకు కూడా స్లిప్ ఇచ్చారు. ఏ పార్టీకి వాళ్ళు ఓటేసినాం అని చెప్పేసి అనుకునేది స్లిప్ ఇచ్చేసారు మొత్తం కూడా. రెండో విషయం. మూడో విషయం, ఇవాళ కర్ణాటక గానీ ఇంకో దగ్గర ఎక్కడో దగ్గర కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నది. కానీ మిగతా చాలా చోట్ల కూడా భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లేని పరిస్థితి వచ్చింది. అది వాస్తవం. మొన్న జరిగిన ఎలక్షన్లే కాదు, ఇవాళ నిన్న జరిగిన ఒరిస్సా ఎలక్షన్స్ లో కూడా థర్డ్ ఫోర్స్ నెట్టబడ్డది. అదేవిధంగా బెంగాల్ కాదు, బెంగాల్ గానీ ఒరిస్సా గానీ, అదే ఎక్సెప్ట్ కేరళ ఇక్కడ తప్ప మిగతా మెజార్టీ ఒక 4-5 రాష్ట్రాల్లో తప్ప మిగతా వాటిలలో సెకండ్ నుంచి థర్డ్ కి నెట్టబడ్డది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ ఒక ఫోర్స్ గా ఇవాళ నాయకత్వం, ఎందుకంటే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ జనరల్ గా ఏంటంటే ఆ ఫ్యామిలీ యొక్క ఎఫెక్ట్ తోనే ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆప్ మీద మీ కామెంట్ ఏంటి రాజేశ్వర రెడ్డి గారు? అంటే అక్కడ ఢిల్లీ ప్రజల చైతన్యానికి సాక్ష్యంగా అక్కడ అధికారంలోకి వచ్చారని చెప్పుకుంటున్న ఆప్ ఇవాళ డిపాజిట్ కోల్పోయింది ఢిల్లీలో. ఆ సీట్ మేము అనుకున్న భ్రమలు తొలగిపోవడం కాదు. బీజేపీ వచ్చిన తర్వాత చాలా అహంభావపూరితంగా ఆ రోజున ఢిల్లీ ప్రజల మీద ఢిల్లీ ఎన్నుకున్న వాళ్ళ మీద చేసిన కామెంట్స్ అనేది వాళ్ళందరూ స్వీకరించలేకపోయారు. అందుకే ఆ రోజున ఒక మ్యాసివ్ వెర్డిక్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ పాలన మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పాలన ఎట్లా ఉన్నది, ఆ పాలన మిగతా వాళ్ళ మీద క్యాండిడేట్స్ మీద కంటే కూడా ఇలా పాలన మీద మీ అభిప్రాయం కాదు. అది డిపాజిట్ పైన ఇంకోది అటు చెప్పదలుచుకున్నప్పుడు ఆ రోజున కూడా డిపాజిట్ పోగొట్టేసి
మొత్తం ఉన్న దాంట్లో 95% వాళ్ళకే గెలిపించారు. ఆ రోజు నేను ఆ రోజున ముందు రిజల్ట్ కంటే ఒక్కొక్క 3% వచ్చింది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లో ఒక్కొక్క మంత్రిని పెట్టిండ్రు ఆ రోజున బీజేపీ. అయినా కూడా వాళ్ళందరినీ కాదని చెప్పేసి ఇచ్చారు. ఇవాళ కూడా వాళ్ళు ఏం చేసినా కూడా అంటే ప్రజలు అనేది బండగేసి కొడతారు అనేది వాళ్ళకి ఇష్టం కాకపోతే అనేది ఈ యొక్క దాంతో క్లారిటీ వస్తున్నది. రైట్. అంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ కానీ లేకపోతే మరో చోట కానీ కొత్తగా వచ్చే ప్రాంతీయ పార్టీలకు లేకపోతే చైతన్యం పెంచుదామని వచ్చే పార్టీలకు స్కోప్ లేదని అనుకోవాలా ప్రతాప్ రెడ్డి గారు రిజల్ట్ చూస్తే? అంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో చాలా ఇప్పుడు మన కంట్రీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఇక దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ఇక్కడ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ స్టేట్లో ఇక్కడ గవర్నమెంట్ ఇష్టం ఇచ్చినటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఈ గవర్నమెంట్కి ఉంటుంది. అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ హక్కులు కలిగినటువంటి దేశం మనది. కాబట్టి ఇలా ఈ రోజు రాజ్యాంగానికి చట్టానికి లోబడి చేయాల్సింది ఏదైనా దానికి కట్టుబడి చేయాల్సిందే. రాజకీయంగా మళ్ళీ పవర్లోకి రావాలన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఉంది. అవన్నీ చేసుకుంటూ పోతుంటాం. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, కింది కోర్టులు ఉన్నాయి. మనకు చట్టం అంటే దాన్ని కంట్రోల్ చేసుకునే వ్యవస్థ మనకున్నది. కాబట్టి ఒకవేళ రాజకీయంగా తప్పులు చేసినటువంటి నాయకులు ఏమన్నా గవర్నమెంట్లు ఏమన్నా కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను ఓవరాల్గా ఏమంటున్నా అంటే ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో, ఈవీఎంస్ మీద అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభ్యంతరం లేదు కానీ అభ్యంతరాలు చెప్పినటువంటి అప్పుడు ఈ పార్టీ అభ్యంతరం అంటే నేను ఏమంటున్నా అంటే చూడండి, మనం రిమోట్ తోని శాటిలైట్ లక్షల కిలోమీటర్లు ఉన్న శాటిలైట్ మనం రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని మన శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఒక కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎంలను ఒక్కడే సింగిల్ టైంలో మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేధావులు చెప్తున్నారు. కావాలంటే చేసి చూపించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కుంపలు వంటకపోయినా మొత్తం టోటల్ గా అన్ని పొలిటికల్ పార్టీలు అడుగుతున్నాయి. కాబట్టి బ్యాలెట్ సిస్టమ్కి వెళ్ళిపోదాం. అమెరికా వాళ్ళు బ్యాలెట్ సిస్టమ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎవరు ఓటేస్తుండ్రు, నేను వేసిన ఓటు ఎక్కడ పోతుందో నాకు తెలియాల్సిన అవసరం. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత కూడా సాఫ్ట్వేర్ లో సిస్టమ్ పెట్టుకున్నట్టయితే మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంత నరేష్ గారు, మరి అంటే తీవ్ర స్థాయిలో అనుమానాలు ఉన్నప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి టీసీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ ధృవీకరణ పత్రం ఇచ్చాక కూడా జరిగే అవకాశం గురించి, లేకపోతే ఇవ్వకపోతే జరిగే అవకాశం ఉండదా ట్యాంపరింగ్ అని, మరి దాని సమాధానం ఏం చెప్పారు? ఇప్పుడు ఇది టెక్నికల్ గా ముడిపడిన విషయం అండి. ఇంతకుముందు మీరు అన్నట్టు 72 గంటలు అవకాశం ఇచ్చినా వీళ్ళు ఎవరు ప్రూఫ్ చేయలేకపోయారు. అక్కడ ఏదైతే వచ్చిందో అది ఇంతకుముందు మీరు అన్న దా విషయంలోనే అవి మీద కేసు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కరెక్ట్ గా లేదన్న ప్రూఫ్ చేస్తాను కరెక్ట్ లేదనే స్థితిలో జరిగింది. ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టినటువంటి సందర్భాలని. కాబట్టి ఇక్కడ మనం ఇంతకుముందు అన్నగారు మాట్లాడినట్టు ఢిల్లీ విషయానికి ఒకటి, ఎందుకంటే మా మీద అన్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ ఈవీఎంలు ఫినిష్ చేసి ఢిల్లీకి వెళ్ళారు. కాబట్టి ఈవీఎంలు అనేది ఇప్పుడు భారతదేశం మొత్తం మీద, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ముఖ్యమంత్రి అనే పేరు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నమ్మకాలు ఉన్నాయి. సో మనం దీన్ని నమ్మవలసిన అవసరం ఉన్నది. అట్లా అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఎందుకంటే మేధావులు అందరిలో ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం పోవడం రావడం అనేది ఉండదు. ఈరోజు కేసీఆర్ అధికారంలోకి రాకపోతుండే. కాబట్టి ఇది ఊహలు తప్ప కానీ ఇంతవరకు ఎవరు కూడా ప్రూఫ్ చేయలేకపోయారు. కాబట్టి ఈ రిసిప్ట్ ఇవ్వడం వల్ల దానివల్ల వచ్చే ఏదైతే ఉన్నదో మళ్ళీ సాఫ్ట్వేర్ పెట్టడం వల్ల మళ్ళీ ఏమైనా ప్రమాదం ఉన్నది అనేది ఇంకా అది టెక్నీషియన్స్ డిసైడ్ చేయాల్సి. ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్స్ లో, లాస్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్స్ లో మేము అక్కడ మాకు వచ్చిన పర్సెంటేజ్ కంటే అంతకుముందు వచ్చిన దానికంటే 3% ఓట్ బ్యాంక్ పెరిగింది. సో ప్రతిపక్షాలు అన్ని కలిపి ఏదైతే బీహార్లో ఇంప్లిమెంట్ చేసిరో సేమ్ ఢిల్లీలో కూడా అన్ని కలిపి ఒక సైడ్ ఓటింగ్ వేయడం వల్ల, ఆఫ్ చేయడం వల్ల అది జరిగింది. ఈ యాజ్ అండ్ టుడే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ భారీ మెజార్టీ తోటి ఢిల్లీలో అన్ని మళ్ళీ గెలుచుకొస్తాం. అది ఎందుకంటే ఆప్ మీద భ్రమలన్నీ తొలిగిపోయినాయి. వీళ్ళ మధ్య పురపాలకు కూడా మేమే గెలిచాం కదా, లాస్ట్ టైం పురపాలకు కూడా మేమే గెలుస్తూ వచ్చాం. ఆప్ మీద భ్రమలన్నీ తొలిగిపోయినాయి. ఈ ప్రతిపక్షాల యొక్క ఐక్యత కూడా లోపాలు వచ్చినాయి. ఇవన్నీ ఎవరు వాళ్ళ వాయిస్ మొదలైనాయి. ఎందుకంటే మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తారా, కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. అంటే అటు అవినీతి ఆరోపణలు, యాంటీ ఇన్కంబెన్సీ కూడా పక్కెళ్ళి ఓట్ల శాతం పెరిగింది. మీరేమో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, డెఫినెట్ గా వస్తామండి. 1, 2 జనరల్ గా క్యాండిడేట్ మీద కూడా ఆధారపడి ఉంటది. ఆ క్యాండిడేట్ అభ్యర్థి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ 2-3 రాష్ట్రాలకు అయిందని ఒకటి రాజేశ్వర రెడ్డి గారు సరే అంత యాదృచ్ఛికంగా మాట్లాడతానని నేను అనుకోలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఉందండి? రాజస్థాన్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్ పక్కన పెట్టండి, మధ్యప్రదేశ్ చూసుకోండి, ఉన్నది కానీ నేను తగ్గిందని చెప్తున్నాను. ఎట్లా తగ్గిందని చెప్తున్నాను? ఎక్కడ చూసినా ఎలక్షన్ రిజల్ట్స్ మీద చెప్తున్నాను. ఇలా మీరు కూడా భయపడుతుంది ఎవరికి? తెలంగాణలో మీరు కూడా భయపడుతుంది. భయపడే ఎక్కడదండి? కాంగ్రెస్ పార్టీ తప్ప దేనికి భయపడతారు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఎమ్మెల్యేలు షిఫ్ట్ చేసుకొని మీరు వాళ్ళ యొక్క రాజీనామాను ఆమోదించకుండా చేస్తున్న వైనం ఏంటిదండి? అలా మీరు కాంగ్రెస్ దాని గురించి మాట్లాడే హక్కు ఎక్కడది కానీ కాంగ్రెస్ పివి నరసింహరావు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎలా నడిచింది? ఫిరాయింపుల గురించి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎవరు చెరిపివేలని పార్టీ. మీరు ఎన్ని అభాండాలు చేసిన పార్టీ, అది ఎప్పుడైనా అధికారంలోకి వచ్చే పార్టీ ఆల్టర్నేట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కంక్లూడింగ్ మహేందర్ రెడ్డి గారు, ఇవాళ పార్టీ కీలక మీటింగ్ అనేది జరగబోతున్నట్టుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజా వ్యతిరేకతగా దాన్ని ఎట్లా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి మైలేజ్ కోసం పోరాటం చేస్తున్నారా? మీటింగ్ ఆంతర్యం ఏంటి? పార్టీలు ఏవైనా కావచ్చు, అది ప్రతిపక్షంలో ఉండొచ్చు, పార్టీ అధికార పక్షంలో ఉండొచ్చు. తప్పకుండా ప్రజా సంక్షేమం తీసుకున్న దాన్ని ఎవరైనా ఆహ్వానించాల్సిందే, ఆహ్వానిస్తే కూడా వాటిని చేస్తున్న విధానాలు ప్రజా సంక్షేమం పేరు మీద రాజకీయ లబ్ధి ఉండాలని ఏదైతే ప్రభుత్వం ఉన్న పార్టీలు దాన్ని మైలేజ్ తీసుకోవాలని ఆలోచిస్తే, రైతుల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చేసే అవకాశం లేదు. రైతులకు అనేకమైన అవసరం అండి. రైతులకు కేవలం ఇలా ఏదో మసిపూసి తర్వాత ఏమంటున్నాం, ఇవాళ కూడా రైతులకు వచ్చే మే నుంచి ఎందుకు ఈ మే నుంచి ఏమంటారు పొద్దున ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చెప్పుకుంటూ పోతుంది, ఇలా మిర్చికి గిట్టుబాటు ధర సరే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెడతారని ముఖ్యమంత్రి గారు సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. ఎన్టీ ద్వారా నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లిక్కర్ ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ఉంది. ఒక్కొక్క గ్రామంలో 5 సంవత్సరాలకి 5 కోట్ల రూపాయలు బెల్ట్ షాప్ల మీద గవర్నమెంట్ ఆదాయం వస్తుంది. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే గ్రామీణ ప్రాంతాలలో రైతులు బాగుపడాలనుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు కావద్దని అనుకున్నా అక్కడ ఉన్న బెల్ట్ షాప్లన్నీ మొత్తం ఎత్తివేయండి. భారతదేశంలో హైయెస్ట్ రేట్ ఉన్నది ఇవాళ తెలంగాణలో. ఎందుకంటే కర్ణాటకలోని హుబ్లీలో 4,499 రూపాయలు ఉన్నది. ఇవాళ అమరావతి తెలుగుదేశం పాలిస్తున్న దాంట్లో 5,800 రూపాయలు గుంటూరు మార్కెట్ 60% వస్తుంది. మా దగ్గర ఇక్కడ 6,000, 6,200 వరంగల్ ఖమ్మం మార్కెట్ లో ఉన్నది. భారతదేశంలో తెలుగుదేశం బాగు కావాలి, కేసీఆర్ గారు దానికోసం చేస్తున్నారు.